అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి జీవితాన్ని మార్చేయనున్న కృత్రిమ మేధ. అంతటా ఏఐ. విద్య, వైద్యం, ఫైనాన్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఏఐ అడాస్ సిస్టమ్ అట. సర్జరీలో ఏఐ టెక్నాలజీ వాడుతున్న హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్స్ పలు శాఖలను ఏఐతో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు. ప్రపంచవ్యాప్తంగా సగం జాబ్స్ పోయే ప్రమాదం ఉందంటున్న నిపుణులు లాభాలు నష్టాలపై చర్చించేందుకు నేటి నుంచి హైదరాబాద్లో సదస్సు నిర్వహించబోతా ఉన్నారు. శరీరంలోని క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులను పెద్ద పెద్ద టెస్టుల జోలికి వెళ్లకుండా ఒక చిన్న ఇన్పుట్తో పసిగట్టొచ్చా? వరదల్లో చిక్కుకున్నోళ్లను చిన్నపాటి యంత్రం సాయంతో క్షణాల్లో రక్షించొచ్చా? చదువుల్లో అంతు చిక్కని టాపిక్ను టీచర్ సాయం లేకుండా చిటికలో సాల్వ్ చేయొచ్చా? సమీప భవిష్యత్తులో ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించొచ్చని అంటున్నారు ఐటీ రంగ నిపుణులు. ఆ పరిష్కార మార్గం పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు. మరో 5-6 ఏళ్లలో అన్ని రంగాల్లోనూ ఏఐ విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని పేర్కొంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే మనిషి లైఫ్ మొత్తం ఏఐతో లింక్ అయిపోతుందని వివరిస్తున్నారు. విద్య, వైద్యం, రవాణా, ఆర్థిక రంగం, బిజినెస్ సొల్యూషన్స్ వంటి వాటన్నింటిలోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు. ప్రపంచ ఆర్థిక స్థితిగతులనే శాసించే స్థాయికి ఏఐ చేరుతుందని, అదే సమయంలో ఏఐతో నష్టాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వీటన్నింటిపై చర్చించేందుకు హైదరాబాద్ వేదికగా ఏఐ గ్లోబల్ సమ్మిట్ గురువారం నుంచి 2 రోజుల పాటు జరగనుంది. ఇక ఈ దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి ఏఐ నిపుణులు హాజరవుతా ఉన్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అసలు కాని పని లేదు. ఇక అది మరి చాట్ జీపీటీ ఇదంతా ఏమీ లేదు. ఇక మనం చేయాల్సిన పనే లేదు. ఇప్పుడు వాస్తవానికి అది డెవలప్ చేస్తే నేను లేకపోయినా ఇక్కడి నుంచి చదివినట్టే అనిపిస్తుంది. నేను లేకపోయినా కేవలం నా ఫోటో ఉంటే సరిపోయి ఇక్కడ నుంచి నేను వార్తలు చదువుతుంటే వస్తూనే ఉంటుంది. నాకు సంబంధమే లేకుండా అంటే సేమ్ నా వాయిస్లోనే ఈ వార్తలు వస్తూ ఉంటాయి. సరే, ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాస్తవానికి విద్యా, వైద్యం కాడికి వస్తుంది, రాజకీయం దాకా రాదు. రాజకీయం దాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రానియరు కూడా. దాని ఇట్టి పరిస్థితిలో ఆ రంగం మీదకి రానియరు. నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక ఇప్పుడు రాజకీయ రంగంలోకి వచ్చి ఎమ్మెల్యేల రూపంలోకి వచ్చింది అనుకో, ఎమ్మెల్యేల రూపంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే వరదలు కొట్టుకుపోయింది, దడుక్కున దుంకి ఏది రోబో ఎమ్మెల్యే గారు పోయి తీసుకొని వస్తారు, తడుక్కున గుంజుకొని వస్తాడు, ఇట్లా గుంజుకొచ్చి వస్తాడు. ఇక పద్ధతి ప్రకారం అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా, రూపాయి దుర్వినియోగం అయితే కీ 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 అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న రోబోలు, రోబోలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేస్తే నువ్వు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే తరీకల్లో ఉంటాయి. 24 hours అందుబాటులో ఉంటుంది. మళ్ళీ ఇంత ఛార్జింగ్ పెట్టుకుంటే పెట్టాలి, కట్క పెట్టుకుంటే నడుస్తూనే ఉంటది. ఇక రోబోలు, మంత్రి రోబో అంతే, మంత్రి రోబో ఉంటది. ఇక ఆ రోబోలకు దెబ్బలు గిబ్బలు దాకిన ఏం కాదు, ఏ బాధ ఉండదు అన్నట్టు రోబోలకు దాకినా కూడా. ముఖ్యమంత్రి కూడా రోబో, ప్రధానమంత్రి కూడా రోబో లెక్కనే ఉంటారు. అయితే ఇది ఏడికొచ్చిందంటే ప్రమాదకరమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇది మన అది సినిమా ఉందిగా రోబోనే, రోబో సినిమా ఏ పరిస్థితిలోనైతే ఉందో అందులోకి తయారు చేసినట్టే చంపుతా ఉంటది. అది ఆ సిట్టి తయారు చేసినట్టే చంపుతా ఉంటది. మరి ఏం దాకా తెలియదు కానీ ఇది వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా మారిపోయింది. ఇది వాస్తవానికి జనజీవనంలోకి జ్వరబడితే మట్టుకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనజీవనంలోకి జ్వరబడితే ఇంకా మొత్తం వర్క్ అంతా వాటంతా అవే చేస్తారు, పనేం ఉండదు. ఇక అదో పెద్ద పరిశాను. 50 ఎంత ప్రపంచవ్యాప్తంగా సగం జాబ్స్ పోయే ప్రమాదం ఉందంట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే. సో అట్లా ఇది కొంతమంది అయితే ఇక యజమాని ఉంటాడుగా, యజమానికి అలకదా అంతే, యజమానికి అలకదా. మరి యజమాని వస్తువు ఎవడు కొనాలి, అదో బాధ. లైక్ చేయండి,